అందరికీ నమస్తే. నేను మీ వైజాగ్ కాప్. ఈరోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పెద్దాయన 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న ఒక ఆయన వచ్చి ఆయన మొబైల్లోని ఒక బైక్ ఫోటోను చూపించి, సార్ ఈ బైక్ పైన ఏమైనా చలానాస్ ఉన్నాయా, ఒకసారి మీ దగ్గర ఉన్న అవైలబుల్ టూల్స్ని బట్టి చెక్ చేసి ఏమైనా కేసులు ఉంటే నాకు చెప్పగలరా అని అడిగాడు. ఏం కదా ఎందుకు ఏంటని ఒక క్వశ్చన్ చేశాం. ఏం చెప్పాడంటే, సార్ ఏం లేదండి, నాకు ఒకే ఒక కూతురు ఉంది, ఈ బండి గల ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చెప్తుంది. కాబట్టి నేను, అమ్మా నాకు ఆయన తలొక ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఇప్పుడు ఆయన నడుపుతున్నటువంటి బండ్లు తలకు డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు. మన దగ్గరికి రాకముందే ఆయన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఏంటి, పాన్ కార్డు తీసుకొని ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర సిఏ చేస్తున్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైంది, ఫైనాన్స్లో ఆల్రెడీ ఏవో చెక్ బౌన్సింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. పరివాహన్ సైట్ని ఓపెన్ చేసి పరివాహంలోని మెంబర్ కొట్టి ఈ చలానాస్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తే 5 చలానాలు హెల్మెట్ వితౌట్ హెల్మెట్ అవి 5 135 ఉన్నాయి. అంతేకాకుండా 2 ఓవర్ స్పీడ్ ఉన్నాయి, అంటే 4 ఓవర్ స్పీడ్ ఉన్నాయి. వెంటనే ఆయన ఏమన్నాడంటే, సరే ఒకసారి ఇంకేమైనా సరే కేసులు ఉన్నాయా లేదా అని వెరిఫై చేయమని చెప్పాడు. దగ్గర ఉన్న అవైలబుల్ టూల్తో చెక్ చేస్తే అందులో ఆయనకి 21లో ఆల్రెడీ ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసు ఉంది. నేను ఎప్పుడైతే ఆయనకి ఆ విషయం చెప్పానో ఆయన కొద్దిగా నిరాశపడి, ఏంటి సార్ ఏమైంది సార్ అని నేను ఒక క్వశ్చన్ చేయగానే ఆయన ఒకటే ఆన్సర్ చెప్పాడు, సార్ ఎంత అజాగ్రత్త పరుడు, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఇలాంటి వాడిని నా కూతురు లవ్ చేసిందా, నాకు సుమారుగా 50-60 కోట్ల ఆస్తి ఉంటుంది సార్, ఆయన నిర్లక్ష్యంగా వెళ్ళి ఆయన కానీ లేదంటే ఇచ్చిన కూతురిని కానీ ఏదైనా అయితే నేను చాలా బాధపడవలసి ఉంటుంది సార్ అని చెప్తూ వెళ్ళిపోయాడు. సో ఆయన ఆలోచించిన విధానం కూడా నాకు కరెక్ట్ అనిపించింది. సో ఈ విధంగా కూడా చెక్ చేస్తారా అని నాకు ఆ మైండ్లో రాలే. కానీ ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు ఉన్నాడు, ట్రాఫిక్ చలనాల గురించి పెళ్ళికి ఏంటి సంబంధం అని అంటే ఆయన ఒక్కటేనండి, ఆయన తలకు నడవడికని గెస్ చేయడానికి చెక్ చేసి ఉంటాడేమో నాకు తెలియక. ఆయన తలకు గెస్సింగ్ చూడండి, మనిషి జాగ్రత్తగా ఉండగలడా, రెస్పాన్సిబిలిటీ తీసుకోగలడా అని ఆలోచిస్తున్నాడు. అయితే ఈ పెద్ద ఆయన ఆమె కూతురు కోసం చేసిన ఈ ఎంక్వైరీ పైన మీ అభిప్రాయం ఏంటి? సో ఇలాంటి ఎంక్వైరీల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.